వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి దేవాలయాల్లో పూజారులకి కొన్ని సమర్పిస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు ఏదో పూజలు చెప్పడం వల్ల వేరే వాళ్ళు ఇంకేమైనా పరిహారాలు చెప్పినప్పుడు తీసుకెళ్లి పూజారులకి ఆ వస్తువులు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. అయితే పూజారులు మళ్ళీ అవే వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, ఒకవేళ అది తీసుకోవచ్చా? దానివల్ల ఏం దోషం ఉండదా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దేవాలయములో అర్చకులు ఉంటారు, పూజారులు. నిజానికి దేవాలయాల్లో మూల విరాట్ అయినటువంటి స్వామి ఎంత ఇదో ప్రాధాన్యతో అర్చకుడు కూడా అంతే ప్రాధాన్యతగా భావించాలి. శాస్త్రం అదే ఉండేది. దేవుడితో సమానమే పూజారి కూడా అనేటువంటిది ఉన్నది. చూసేటువంటి దృక్పథంలో ఏమిటి అంటే, అమ్మా పూజారిది ఏముంది, మేము 10 రూపాయలు ఇస్తే తీసుకునేటువంటి వాడు దక్షిణ ఇస్తే తీసుకుంటాడు, ఆయనది ఏముంది అని తక్కువ చూపు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో అలా చూసేవాడు లేరు, కొంచెం గొప్పగాను చూస్తున్నారు. ముఖ్యంగా చూడాల్సిన విధానం నేను చెప్తున్నాను. భక్తుడికి భగవంతుడికి అనుసంధానకర్త పూజారి. ఇప్పుడు దేవుడు శిలారూపములో లోపల నిలబడి ఉన్నప్పుడు, భగవంతుడు రూపములో ఉన్నప్పుడు మనం పోయి అనేక మొక్కులు మొక్కుతూ ఉంటాం. ఈ మొక్కులు తీరటానికి స్వామికి ఒక హారతి అనేటువంటిది ఇచ్చి మనకు ఇవ్వటం జరుగుతుంది. మనం ఆ హారతిని నమస్కారం చేసుకుంటాం. అప్పుడు హారతి ఏమిటి అంటే, అగ్ని వలన మనము సంస్కరింపబడుతున్నాము అనేటువంటిది. మనము హోమము చేస్తే ఎంత ప్రధానము ఉంటుందో, మన ఇంట్లో చండీ హోమము గణపతి హోమము చేస్తే అగ్ని వలన ఎలా అయితే సంస్కరింపబడతామో, పూజారి భగవంతుడికి ఇచ్చి మనకిచ్చినటువంటి మంగళహారతి అంత ప్రధానమైనటువంటిది అనేది ముందు గుర్తించాలి. దేవాలయంలో హారతి ఎందుకు తీసుకోవాలి అంటే, ఇందుకే తీసుకోవాలి. మనము ఇంట్లో ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అగ్నిహోత్రం, హోమం చేసుకోవాలనుకున్నాము అని. ఎందుకు? ఇల్లు సంస్కరింపబడాలి అని. ముందు నీవు మనిషివి ప్రక్షాళన కావాలి కదా, నీ మనస్సు సంస్కరింపబడాలి కదా, ముందు నీ గుణగణాలు సంస్కరింపబడాలి కదా, నీలో యోగము రావాలి కదా. రావాలన్నప్పుడు తీర్థము ద్వారా, మంగళహారతి ద్వారా నువ్వు సంస్కరింపబడాలి ముందు. అందువలన కదా రోజు గుడికి వెళితే పుణ్యం. ఎందుకు గుడికి వెళ్తున్నాము? చాలా మంది ఏదో దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడికి పోయి ఒక 10 రూపాయలు 100 రూపాయలు వేసి ఎందుకు లేని దూరం నుంచే నమస్కారం చేసుకొని వస్తూ ఉంటారు. వేయకూడదని ఎవరికీ ఉండదు. కానీ దక్షిణ వేసి నమస్కారం చేసుకోవటములో పుణ్యప్రదమైనటువంటిది ఏమిటి అంటే, ఏది ఉచితముగా తీసుకుంటే మనకు ఫలించదు. మనకు ఫలించాలి అన్నప్పుడు అక్కడ హారతిలో ఒక రూపాయి, ఒక పావుల, ఒక 10 పైసలు వేసి అది తీసుకున్నప్పుడు ఆ తీసుకున్నటువంటి హారతి మనకు పరిపూర్ణంగా ఫలిస్తుంది. ఉచితముగా ఏది తీసుకున్నా ఫలించదు ఖచ్చితముగా. ఎందుకు? కాంచానం కర్మ విమోచనం. మనకు ఉన్నటువంటి నిత్య కర్మలలో కర్మ పోవాలి, మనకు కర్మ పోవాలి అంటే అగో ఏదో ఒకటి వేసి తీసుకోవటం అనేటువంటిది అవసరం, ఒక విధానం. అటువంటి పూజారికి మనము ఏదైనా ఇస్తే, అది ఇంకొకరికి ఇస్తే దానికి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఉదాహరణకి ఏమిస్తాం పూజారికి? ఒక తాంబూలం 10 రూపాయలు ఇచ్చిండొచ్చు, అది ఇంకొకరికి ఏదో ఇచ్చి ఒకటి తీస్తాడు. లేదంటే దేవుడికి అక్కడ విగ్రహానికి మనం ఏదన్నా గుడ్డలో ఏదో ఇస్తాము, లేదు పూజారికే మనము కొన్ని ఇస్తాము వస్తువులు. ఆ వస్తువులు ఇచ్చినప్పుడు ఇంకొకరికి ఇచ్చినారు అంటే పూజారికి ఇచ్చిన తర్వాత అది సంస్కరింపబడినట్టే లెక్క. ఎందుకు? అతను ఎంతో పరమ పవిత్రముతో అనుష్ఠానముతో ఇంట్లో స్నానము చేసి శుద్ధిగా ఆలయములోకి వచ్చి నిరంతరము గర్భగుడిలో స్వామికి దగ్గరగా ఉంటాడు కదా.
అంతకంటే పుణ్యప్రదం ఏముంటుంది ఇంకా? ఉమ్, ఆయనకి ఇచ్చిన తర్వాత అది సంస్కరింపబడినట్టే ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేయవచ్చును. ఆయన చేతి గుండా మళ్ళా ఇంకోరు తీసుకున్నారంటే వీళ్ళకి ఇచ్చిండేది మాకు వచ్చింది అని అనడానికి ఉండదు. ఏం లేదు. ఆయన ఇచ్చేటువంటిది భగవత్ ప్రసాదమే అవుతుంది తప్ప పూజారి నుండి వచ్చిండేది. ఒక ఇంట్లో చేసినటువంటి నివేదన తీసుకువెళ్లి స్వామి ముందు ఎప్పుడైతే మంత్రోచ్చారణతో కర్టను అడ్డమేసి స్వామికి నివేదన అనేటువంటిది మంత్రము చెప్పి ఎప్పుడైతే చేస్తాడో అది ప్రసాదముగా మారుతున్నది. ఆ ప్రసాదముగా మారుతుండేటువంటి దాన్ని మళ్ళా ఆయన చేతుల గుండా తీసుకుంటున్నామంటే ప్రసాదంగా తీసుకుంటున్నాం కదా. ఎవరింట్లోనో చేసినటువంటి పులిహోర కదా మన ఇంట్లో మనం తినడం ఎందుకు అని అనుకోవడం లేదు కదా. మిగతా వస్తువులన్నీ కూడా పూజారి వలన ఎప్పుడైతే పూజారి తీసుకొని ఇచ్చినాడు అంటే నిజానికి పూజారి నిత్య పవిత్రుడు. పూజారులు కూడా చెయ్యకూడనటువంటి పనులు చేసినప్పుడు కదా అపవిత్రుడు అవుతాడు. అంతవరకు ఆయన పవిత్రుడే కదా. చేయకూడనటువంటి పనులేమి చేసేటువంటి పనులేమి అనేటువంటివి కొన్ని ఉంటాయి. అది పూజారులను బట్టి ఉంటుంది. పూజారి కూడా ఏమి అంటే దైవాంశ సంభూతుడు అని ఒక రకంగా. ఎందుకు నిరంతరము దైవము దగ్గర అనుష్ఠానము ఉంటారు, దేవతార్చనం. ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళో పండగ పబ్బమని వస్తారు. పూజారి మాత్రము మడిపంచతోనే ముగటముతోనే ఉంటాడు. ఏ ఉగాది పండుగ అయినా ఏ పండుగ వచ్చినా తాను కూడా మనలాగా పట్టు వస్త్రాలు కట్టుకొని నేను ఎక్కడో భార్య పిల్లలతో వెళ్ళాలి అనేటువంటిది ఉండదు, గుళ్ళో ఉంటాడు. మరి అందరూ గుడికి వస్తారు పండుగ అని, పూజారి ఎక్కడికి పోతాడు? అమావాస్య కాబట్టి ఈ రోజు గుడికి పోము అందరు ఇళ్లలో ఉంటారు. మరి పూజారి మాత్రం అమావాస్య ఉంటాడు కదా గుళ్ళోనే, ఎక్కడికి పోవుడు కదా. నాకు దైవమే ప్రధానము, మిగతా వాళ్ళందరికంటే దైవము ముఖ్యము, నా దైవానికి నేను సేవ చేసుకోవాలి. ఈ దైవము సేవ చేసుకునేటప్పటికీ ఇంతమంది యావత్ ప్రజానీకము వచ్చి గర్భగుడిలో దేవుడికి నమస్కారం చేసుకునే సమయానికి ఆయనకు చేయాల్సినటువంటి సేవలన్నీ కూడా చేసి అలంకారం చేసి కర్టను తీసి భక్తుల కోసం చేస్తుండేటువంటి వ్యక్తి ఎవరు? పూజారి గారు. అటువంటి పూజారి చేతుల మీదుగా పూజారికి ఇచ్చిన తర్వాత ఇంకా తప్పే ఉంటుంది దాంట్లో. అది ఖచ్చితంగా పరమ పవిత్రమైనటువంటిదిగానే భావించాలి. శాస్త్రాలు అవే చెబుతున్నాయి. అందుకనే బ్రాహ్మణోత్తములు అంటున్నారు. బ్రాహ్మణోత్తముడు అని అంటారు, ఊరికే బ్రాహ్మలు అనరు. బ్రాహ్మణోత్తములు అంటే బ్రహ్మస్వరూపము, బ్రాహ్మణోత్తములు అనేటువంటి కారణం. వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరో ఒకరు కోట్లల్లో లక్షల్లో ఎవరో ఒకరు తప్పు చేసినారని బ్రాహ్మణులందరినీ అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అటువంటి పూజారులు అర్చక స్వాములు నేను ఎప్పుడూ కూడా ప్రధాన దేవత ఆలయములో ఎంత గొప్పదో ప్రధాన అర్చకుడు కూడా అంతే దైవ సంబంధమైనటువంటి మనిషి. ప్రధాన అర్చకుడు కూడా దైవంతో సమానమే. భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త. ఆ భగవంతుడితో చెప్పి స్వామి ఇక్కడికి వస్తున్నటువంటి భక్త కోటి ప్రజానీకం అంతటికి కూడా నీ చల్లని అనుగ్రహము ఉండాలి అని అనుష్ఠానం చేసి స్వామికి షోడశోపచార పూజలు చేసి కూర్చుంటాడు. ఆ తర్వాత అందరికీ ఇవ్వడం మొదలు పెడతాడు. అందుకని ఆలయంలో తీసుకునేటువంటి నిత్యము తీసుకునేటువంటి మంగళహారతి వలన మన గుణగణాలు మనలో ఉండేటువంటి లోపాలు పోవడము కోసమే అగ్ని సంస్కరణ అనేటువంటిది జరుగుతుంది. అంత పవిత్రముగా భావించి తీసుకోవాలి అనేటువంటిది నేను పరిపూర్ణముగా తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలండి.